ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సాధారణంగా భార్యని భర్త గృహహింస పెట్టడం అనేక సందర్భాల్లో చూసే ఉంటాం. చాలా వరకు ఇబ్బందులకు గురై మహిళలు పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లెక్కినటువంటి దాఖలాలు కూడా మనం చూసే ఉంటాం. అయితే ఇటీవల ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేటువంటి ఘటనలు అధికమయ్యాయి. దాంతోపాటు కూడా వస్తున్నటువంటి కాలానుగుణంగా ఇంట్లో ఉన్నటువంటి భర్తను కూడా భార్య చిత్రహింసలకు గురి చేస్తున్నాయి. అటువంటి కేసులు తమ దగ్గర అనేకం ఉన్నాయి, బాధితులు ఉన్నారని చెప్తూ భార్య బాధితుల సంఘం సంబంధించినటువంటి నేతలంతా కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటండి భార్య బాధితుల సంఘం అని 2014లో పెట్టారు. అప్పటి నుంచి కూడా ఈ కేసులు అనేది ఏ రకంగా వస్తున్నాయి? ముఖ్యంగా మహిళలపైనే అఘాయిత్యాలు కానీ గృహహింసలు కానీ ఉన్నాయని చెప్పి అనేక సందర్భాల్లో వినే ఉంటాం. బట్ ఇది చాలా విడ్డూరంగా ఉంది. భర్తల్ని కూడా హింసకు గురి చేస్తున్నాయని కూడా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వర్షన్. అసలు ఎలాంటి కేసులు ఉన్నాయి? మీరు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటి? మా దౌర్భాగ్యం ఏంటంటేనండి, ఈరోజు ఒక పురుషుడిగా పుట్టి సమాజంలో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య ఏ విధంగా చేస్తుందని చెప్పుకుంటే, ఎరా నీకు సిగ్గులేదురా చెప్పుకోవడానికే అని ఈ టైప్లో కొంతమంది కానిస్టేబుల్స్ కానించి, కొంతమంది ఎస్ఐలు కానించి కూడా మమ్మల్ని అవహేళన చేస్తున్నారు తప్ప అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి కూర్చోబెట్టి మాట్లాడదాం అనే పరిస్థితి లేకుండా అయిపోయిందండి. ఈరోజు అంటే రీసెంట్గా ఈ 498 గృహహింస, ఎంసీ, డీవీసీ అనే ఈ కేసులు అడ్డం పెట్టుకుని కొంతమంది మహిళలు ఏంటంటే కేవలం ఆస్తే కావాలి, నాకు భర్త వద్దు. ఇప్పుడు రీసెంట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యకాలంలో చూస్తున్నానండి, కొంతమంది భార్యలు ఏంటంటే 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఒక 33 సంవత్సరాల కుర్రోడిని పెట్టుకుని అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను చంపేస్తున్నారండి. భర్తను చంపేసి ఆ భర్త ఆస్తి వాళ్ళు అనుభవించాలని, కానీ ఇక్కడ వాళ్ళ మీద కూడా కేసు పడుతుందని ఆలోచించలేదండి. ఆ క్షణికావేశం ఏంటంటే ఆ భర్తను చంపడానికే ప్లాన్ చేస్తున్నారండి. ఇప్పుడు చంపడం అనేది ఎక్కడ దాకా కరెక్ట్ అండి? తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 498 ఎంసీ, డీవీసీ అనేది మాకు కూడా ఒక ఉద్యోగంలాగా అయిపోయిందండి. కోర్టుకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే లాయర్లు కలిపి పిలుస్తారు, మాకు కూడా టైం వేస్ట్ అవుతుంది. అందుకు మేము గవర్నమెంట్ని ఏమంటున్నాం అంటే, అయ్యో ఎలాగ 498 గృహహింస, ఎంసీ, డీవీసీ ఎలాగ మా జీవితాలు నాశనం చేశారు కనుక నెలకి మాకు కూడా ఒక ₹1,00,000 అంటే ఇది అన్ని ఉద్యోగాల కంటే చాలా టఫ్ ఉద్యోగం ఉండేదండి. ఎందుకంటే జీవితాలు కోల్పోతున్నాం అండి ఇక్కడ. అందుకని మాకు కూడా నెలకు ఒక ₹1,00,000 శాలరీ ఇస్తే మేము వాళ్ళందరికీ ఇచ్చుకుంటే వెళ్తాము. అయ్యా దేహి అని అనుకుంటున్నాను మేము ఈరోజు రోడ్డు మీద అండి. ఇక్కడ ఒకటి, మీరు అంతగా ప్రభావితం చేయడానికి కారణం ఏంటి మిమ్మల్ని? అంటే 2014 నుంచి 10 సంవత్సరాల పాటు ఈ సంస్థను నడుపుతున్నారు, అనేక మంది బాధితులు మీ దగ్గర ఉన్నారంటున్నారు. అసలు మీరు ఆ రకంగా మారడానికి, ఈ ఒక్క అసోసియేషన్ పెట్టడానికి కారణం ఏంటి? ఈ చట్టాల వలన చాలామంది ఏంటంటే ఎంత మంచిగా ఉన్నా సరే మంచిగా ఉండనిస్తలేదని మమ్మల్ని ఒక క్రిమినల్గా తయారు చేస్తున్నారు. అది కూడా ఎలాగంటే ఒకవేళ జైలుకి వెళ్ళామనుకోండి, మా పక్కన క్రిమినల్స్ ఉంటారు. మేము ఎంత చదువుకున్నా లాస్ట్కి వచ్చేది ఇదే బతుకు కదా. ఈరోజు ఈ 498 ఎంసీ, డీవీసీ వలన మాకు రావాల్సిన అంటే తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల ఆస్తులు రావాల్సిన ఆస్తులు కూడా మా అన్నదమ్ములు, మా అక్కచెల్లెలు దొంగతనంగా దౌర్జన్యంగా అనిపిస్తున్నారండి. వాళ్ళకు కొంతమంది పోలీసు వారు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు కూడా ఏమంటున్నారంటే, ఎరా నీకు అన్న ఉన్నాడా, సరే ఆ అన్నని చంపే, లేదా తమ్ముడిని చంపే, ఆడు భార్యాబాధితుడు కదా, ఆడికెందుకు ఆస్తి. ఎవరో కదండి, రీసెంట్గా నేనే అనిపిస్తున్నాను. ఈరోజు నా కాలు బాగాలేదండి, నాకు యాక్చువల్గా షుగర్ అండి, నాకు చేతబడి చేపిస్తున్నారు. నా తల్లిదండ్రులకి చేతబడి చేసి నా అన్న కేవలం ఆస్తి గురించి చంపేసి. ఎవరు చేస్తున్నారు? మా అన్నయ్య అండి. మా అన్నయ్యనే జిఎస్ గోపాల్ రెడ్డి, అతను హైదరాబాద్లో కరాటే బ్లాక్ బెల్ట్ అండి. ఇందులో నెంబర్ 1 అండి, చేతబడులు ఈ చేయించడం నెంబర్ 1. ఆల్రెడీ ఇదే సబ్జెక్ట్ మీద నేను 20,000 పాంప్లెట్లు మా అన్న ఇలా చేస్తున్నాడు, రేపు పొద్దున్న పిల్లలను కూడా కేవలం ఇలాంటి ఆస్తుల గురించి ఎవరన్నా పంపించడానికి వెనకాడడానికి కూడా 20,000 పాంప్లెట్లు పంచిపెట్టానండి న్యూస్ పేపర్లో పెట్టి. దానికి ఇప్పటిదాకా నాట్ రెస్పాన్స్ అండి. ఇప్పుడు ఆయన ఆస్తి మీద నేను అడుగుతలేదండి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇమ్మని చెప్తే అడుగుతుంటే చాలా దౌర్జన్యం చేస్తున్నాడండి.
ఈ రోజు ఏంటంటే అన్నీ ఉండి ఏమీ లేని బతుకుతున్నామండి. అంటే నేనంటే నేను కదా, నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ మేము గవర్నమెంట్ని అడుగుతున్నామండి. మీరు ఇచ్చినటువంటి అదే 498, అదే గృహహింస, అదే ఎంసీ, అదే డీవీసీ వలన మేమెందుకు క్రిమినల్గా తయారవ్వాలి? మా చదువులన్నీ ఎందుకు మేము వెనకం చేసుకోవాలి? ఇప్పుడు నా దగ్గర ఒక ఆర్ట్ ఉందండి. నేను ఒకే పేరుని 600 రకాలు రాస్తాను, ఎవరి పేరైనా సరే. ఇలాంటి ఆర్ట్ మనుగడ పడడానికి ముఖ్య కారణం ఈ 498 ఎంసీ డీవీసీల వల్లనే నాకు దగ్గర 11 సంవత్సరాల జీవితం వేస్ట్ అయిందండి. ఫస్ట్ టైం వల్ల, సెకండ్ టైం వల్ల 8 సంవత్సరాల జీవితం వేస్ట్ అయింది. నాకు ఆ జీవితాన్ని ఈ గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా? అంటే నాకు కాదు, నాలాంటి వాళ్ళకి. అంటే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు మీరు? రెండు ఒక అమ్మాయికి ఫస్ట్ అమ్మాయికి డైవర్స్ ఇచ్చామండి. ఆమె 18 కేసులు పెట్టిందండి. కోర్టు నుంచి డైవర్స్ తీసుకుని సెకండ్ అమ్మాయి చేసుకున్నామండి. అసలు చెప్తున్నాను కదండి, ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం అంత బుద్ధి తక్కువ ఇంకోటి ఏది లేదండి. ఎందుకంటే అలా దున్నపోతుల్లో మేపాలి తప్ప ఇంకా వేరే దేని గురించి కూడా పెళ్ళి అనేది అంత దరిద్రం ఇంకోటి ఏది లేదండి. నువ్వు నాశనం అయిపోవాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకో. నువ్వు నాశనం అవ్వకూడదు, నీ బిజినెస్ బాగుండాలి, నీ ఉద్యోగం బాగుండాలి, పైకి ఎదగాలంటే కంపల్సరీ పెళ్లి చేసుకోవద్దు. మిమ్మల్ని ఏ రకంగా ప్రభావితం చేసింది? మీరు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? అసలు మీ ప్రొఫెషన్ ఏంటి? నేను లీగల్ అడ్వైజర్ అండి ఈ భార్య బాధితుల సంఘానికి. నేను ఇప్పుడైతే నాకైతే అటువంటి సమస్య ఏం రాలేదు, కానీ నాకు బంధువర్గం కానీ నా బంధుమిత్రులు కానీ వీళ్ళకి సమస్యలు ఎన్నో నేను చూశాను, వాళ్ళ పరిష్కారం కూడా నేను చేశాను. సో ఈ సంస్థకి నేను ప్రభావితంగా ఎందుకు ఈ సభ్యుడిగా అయ్యానంటే, ఇటువంటి సమస్యలు మగవాళ్ళకి వస్తున్నాయి, ఈ కాలంలో ఎక్కువ అయిపోయాయి. మగవాళ్ళకి ఈ యొక్క వాయిస్ ఇచ్చేటటువంటి వ్యక్తులే లేరు. చట్టం పైన అవగాహన ఉండే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. ఈ చట్టం పైన అవగాహన ఉన్నా కూడా మగవాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాయి, కానీ చట్టాలు సమర్థవంతంగా లేవు. దీంట్లో మార్పులు చేర్పులు అవసరం. రాజకీయ నాయకులు ఎంతకాలం ఓట్ల కోసం మహిళలకి రకరకాల చట్టాలు తీసుకొస్తున్నారు, వాళ్ళ మంచి కోసం చేస్తున్నారు, బాగుంది. కానీ మగవాడిని విస్మరిస్తున్నారు. మగవాడిపైన లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, ఆస్తి తగాదాలు, సొసైటీలో ఆ పేరు కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒక మగవాడు ఒక కుటుంబాన్ని నడపాలి, వాళ్ళందరినీ బాగుండాలని వాడు కష్టపడుతుంటే వాడిపైన వీళ్ళు చెడు దోవలో పోయేసి ఆ ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కావచ్చు, అనుమానాలు కావచ్చు, అత్తమామల ప్రలోభాల వల్ల ఆ యొక్క వ్యక్తిని ఎంతో హింసించి నేడు జడ్జిలు చనిపోతున్నారు, పోలీస్ ఆఫీసర్లు చనిపోతున్నారు, చాలామంది చదువుకున్నట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చనిపోతున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు కూడా. ఇది వీళ్ళ యొక్క సెల్ఫిష్ కోరికల వల్ల, వీళ్ళ యొక్క స్వార్థ ఆలోచనల వల్ల, నేరో మైండెడ్ వల్ల, ఇంటెలిజెన్స్ ప్రాబ్లం వీళ్ళకి ఇలా ఉండడం వల్ల ఆ బిడ్డలు ఎంత నలిగిపోతారు, సమాజం ఎంత చెడిపోతుంది, పిల్లలు తప్పుదోవ పట్టడానికి ఇంకా కారణమవుతుంది. రాబోయే రోజుల్లో హిందూ సమాజం సర్వనాశనం చేయడమే వీళ్ళ ముఖ్యోద్దేశంగా కనబడుతుంది. అంటే ఒకప్పుడు ఫ్యామిలీ అంటే కూడా భార్యాభర్తలు అంటే ఎంతో గౌరవం ఉండేది. వాళ్ళు మరో సైడ్ ట్రాక్ అనేది లేకుండా ఆ ఒక్క ఫ్యామిలీ అనేది లీడ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఆ రకంగా మారారు? అసలు కాలానుగుణంగా ఏ రకంగా మారే అవకాశాలు ఉన్నాయంట? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు అందరూ చూస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు, ఇంటర్నెట్ చూస్తున్నారు, ప్రతిదీ చేతిలో అన్నీ కనబడుతున్నాయి. తప్పుదోవపోవడానికి చాలా ఈజీగా ఉంది సమస్య. సో ఇప్పుడు మగవాడు సంపాదించే క్రమంలో రోజుకి 8 గంటలు బయట పనిచేస్తూ ఉంటే వాడు సమస్యతో ఇంటికి తిరిగి వస్తా అంటే ఈ ఆడవాళ్ళు వాళ్ళని ఆ యొక్క మగవాడిని ఎట్లయితే బాగా చూసుకొని ఇంకా వాళ్ళని మెరుగ్గా తయారు చేసుకోకుండా వీళ్ళ స్వార్థంతో, ఆ డబ్బు పిచ్చితో, ఆ అక్రమ సంబంధాలతో, ఈ యొక్క చెడు ధోరణితో సినిమాల్లో, సీరియల్లో ఎంతసేపు వాడిని చంపు, వీడిని చంపు, ఇట్ట చేయి, అట్ట చేయి, ఆస్తి కొట్టేద్దాం అనే ఉందే. కానీ ఒరే, ఒక అమ్మ నాన్న అంటే ఏంటి, ఒక భార్య భర్త అంటే ఎట్లా ఉండాలి, ఒక పిల్లలు ఎలా పెంచాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించడం లేదు ఎక్కడ. ఇవి చదువుల్లో కూడా చెప్పే పరిస్థితి కూడా లేదు. కాబట్టి సమాజం ఇంకా తీవ్ర స్థాయిలో అయిపోతుంది. ఫైనాన్షియల్గా వీళ్ళు సెల్ఫిష్గా అయిపోయేసి ఆ భర్త దగ్గర ఉండే ఆస్తిని సులువుగా కొట్టేయచ్చనే ఒక మార్గం ఈ చట్టాల్లో ఉన్నాయి. కాబట్టి చదువురాని ఆడవాళ్ళు కూడా బాగా డబ్బున్నోడిని చేసుకొని వాడి ఆస్తిని లాగేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈ చట్టాల్లో ఉన్నాయి. అవి ఎన్నో వేల కేసుల్లో రుజువులు అయినాయి కూడా. ఇవన్నీ చెప్పుకోవడానికి, వాయిస్ ఇవ్వడానికి మగవాడికి ఎక్కడుంది? ఏ పోలీస్ స్టేషన్కి పోయినా, ఏ కోర్టుకు పోయినా వాడిని తిప్పుతారు, కానీ వాడికి సమస్య పరిష్కారం జరిగేది అంటే మహిళల పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. గృహహింస కావచ్చు, అనేక సందర్భాల్లో ఒత్తిడిలు ఎదుర్కోవడం, వారి దగ్గర నుంచి చాలా వరకు హత్యలు కూడా జరిగాయి. సో అటువంటి సందర్భాల్లో కోర్టులో కూడా న్యాయం జరగాల్సినటువంటి సందర్భాలు కనిపించలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా దాదాపు రోజుల తరబడి, నెలల తరబడి అక్కడ మహిళల్ని కూర్చోబెట్టడం, కోర్టుకు వెళ్తే కూడా దాదాపు కొన్ని సంవత్సరాల పాటు తిప్పించుకున్నటువంటి సందర్భాలు. ఎస్, మీరు చెప్పింది చాలా వాస్తవము. ఇంకొకటి ఏంటంటే నేషనల్ ఉమెన్స్ కమిషన్ ఉంది, ఆ రాష్ట్ర ఉమెన్స్ కమిషన్ ఉంది, కానీ మగవాళ్ళకి ఏ కమిషన్ ఉంది? మగవాడు కూడా సమానుడే కదా.
మగవాడినే ఎంతసేపు తప్పు పడతారు కానీ ఆడవాళ్ళు చేసే తప్పులను ఎందుకు మాట్లాడే ఒక సంస్థ లేదు, ఒక వాయిస్ లేదు. ఇప్పుడు మగవాడికి కూడా అవసరం కదా. సో ఇది ఆ ఉద్దేశంతోనే ఇది తీసుకొచ్చాము. మగవాడు ఆడవాడు ఇద్దరు సమానమైనప్పుడు వీళ్ళకు కూడా హక్కు ఉండాలి కదా. కేవలం చట్టాలు ఆడవాళ్ళకే ప్రత్యేకంగా పెట్టి వాళ్ళ సమస్యలనే సరిగ్గా పరిష్కారం చేయలేదని అంటున్నారు. నిజమే, మరి మగవాళ్ళ సమస్యలు కూడా పెరుగుతున్నాయి కదా. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది? ఈ యొక్క రాజకీయ నాయకులు వీళ్ళకి ఓట్ల ధోరణి కేవలం ఆడవాళ్ళ దృష్టితో ఓట్ల ధోరణితో చట్టాలు తయారు చేస్తున్నారు కానీ మగవాళ్ళని విస్మరిస్తున్నారు. కాబట్టి ఒక సమాజంలో ఒక ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతూ ఉంది. దీన్ని మనం అడ్రస్ చేయాలంటే సమాజంలో ఇటువంటి మేధావులు అందరూ కలిసి దీనిపైన పరిష్కారం చేసే దిశగా ఒక సంస్థ ఒక ఫార్మల్గా రావాలి. కాబట్టి వచ్చాం. సో ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఏంటి పెద్ద అయినా మీరు కూడా జాయిన్ అయినారు దీంతో? మేము కూడా మెంబర్షిప్ అండి భార్యాభర్తల సంఘంలో. మీ భార్య ఏం చేసింది? 78లో నా పెళ్ళి అయింది. 80లో కొడుకున్న హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయింది సార్ అమ్మగారింటికి. అప్పటి నుంచి DVC, MCA, గృహహింస అన్నీ పెడతా ఉండదు, నశించి చేస్తుంది. దీనికి గవర్నమెంట్ కూడా ఏ పరిష్కారం ఎటువంటి వాళ్ళకి చేయకూడదు. నా ఎటువంటి వాళ్ళు 10,000 మంది ఉన్నారు. అంటే మీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంత వయసు వచ్చినా కూడా మీరు కూడా కేసులు సార్, నా కొడుకు పైన కూడా కేసులు పెట్టింది ఆ అమ్మాయి భార్య. వాళ్ళ కొడుకు పైన కూడా కేసులు పెట్టింది. బిడ్డ అనుకోకన్నా కూడా అంత హీనంగా పెట్టింది. కాబట్టి ఇటువంటి తల్లులు ఉంటే లేకపోతే అటువంటి బిడ్డలకు, అందువల్ల నీ సంఘంలో నెంబర్ అయినా. అంటే మీరు చాలా వయసు కలవారు, మీ కాలంలో చాలా వరకు కూడా మీ ఫ్యామిలీ చాలా కూల్గా ఉండేది, వాళ్ళ ఇంట్లోనే ఉండి సంసారం చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అందరూ కూడా సమానం అనేటువంటి ఒక రూల్ తీసుకొచ్చారు. మహిళలు కూడా పురుషులతో సమానంగా సంపాదనలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలకు సంబంధించి అంటే మీరు ఈ ఒక్క సంఘంలో చేరాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది సార్? ఇబ్బందులు పట్టించి నాకు ఇన్ని కేసులు పడినాయి కాబట్టి DVC కేసు, MCA, ఇంకోటి OS ఆస్తిలో భాగం కావాలని ఇవన్నీ పెట్టి కొడుకు పైన కూడా కేసు పెట్టింది. మా అమ్మ పైన పెట్టింది. మా అమ్మ కూడా ఆమె భర్తలేమా ఆయన కూడా పాపం మనసు మీద 7 ఏళ్ళు వెళ్ళాడు ఎత్తేసిన. ఇన్ని కేసులు పెట్టి ఈ బాధ మరో పురుషునికి రాకూడదని ఈ నెంబర్లో ఈ సంఘంలో చేరినా సార్. ఏంటి సార్ మీరు ఎలా ప్రభావితం? నా పేరు దాసుమణి రెడ్డి సార్, తిరుపతి భార్యాభర్తల సంఘం జిల్లా అధ్యక్షుడిని. నేను బాధితుని. నేను 498 వేసి తర్వాత వచ్చి ఆమె మ్యూచువల్ 498 రద్దు చేసుకుంటే నేను కేసు రద్దు చేసుకుంటాను, మ్యూచువల్ డైవర్స్ సంతకం పెట్టు అనేసానంటే అందుకని అట్లా జరగాల్సి వచ్చింది. కానీ నా మున్సిపల్ ఆఫీస్లో వర్క్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నాను. ఆ ఉద్యోగం ఈ కోర్టు కేసుల్లో తిరిగి పోయింది. తర్వాత ఈ టెన్షన్ భరించలేక హార్ట్ పెయిన్ కూడా వచ్చింది. స్టంట్ వేసుకున్నాను. ఈరోజు ఉద్యోగం పోయింది, తర్వాత వచ్చి ఆధారము లేకుండా పోయింది. కాబట్టి నేను నాకు జరిగిన అన్యాయము ఈ సమాజంలో ఈ మగవాళ్ళకి ఎవరికి జరగకూడదు అనేది నా ఉద్దేశము. ఇంకొక మెయిన్ కారణం అంటే పురుషులకంటూ గవర్నమెంట్ పథకాలు ఏమీ లేవు. పెన్షన్ కానీ, తర్వాత వచ్చి ఇంటి పట్టా కానీ, రేషన్ కార్డు కానీ అన్నీ ఆడవాళ్ళ పేరుతోనే ఉన్నాయి. కాబట్టి పురుషులకు కూడా ఇది ఏదైనా జరిగిన తర్వాత పురుషులకు కూడా ఇవ్వాలా అనేది మా డిమాండ్. తర్వాత వచ్చి తిరుపతి జిల్లాలో మగవారు అంటే ఒంటరి పురుషులకి ఒక మోరల్ సపోర్ట్గా ఉండాలని, ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో పోలేకుండా ఇంకేదైనా సమస్యల్లో ఉన్నప్పుడు నన్ను సంప్రదిస్తే నేను వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ భార్యాభర్తల సంఘంలో కేవలం మగవారే కాదు, ఆడవారు కూడా వచ్చారు. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో కనుక్కుందాం. ఏంటమ్మా ఇది బాధితుల సంఘం అని మీకు తెలుసు, కానీ భార్యలు భర్తల్ని వేధిస్తున్నారని చెప్పి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. మరి మీకు ఎటువంటి సమస్యలు? యాక్చువల్గా నేను కూడా ఒక మహిళనే, నన్ను క్షమించాలి. మహిళలకు వ్యతిరేకంగా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే అందరు మహిళలకు కాదండి, కొంతమంది మహిళలకు మాత్రమే. కొంతమంది మహిళలు అంటే రీసెంట్గా హైదరాబాద్లో ఒక జడ్జి గారు 27 ఇయర్స్లో ఒక జడ్జి పోస్ట్ కొట్టి తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. 1 ఇయర్ బేబీ తన కూతురికి దూరం అయ్యాడు. దేనికి? 498 ఏ రోజైతే కేసు తను అమ్మగారింటికి వెళ్ళిన వైఫ్ తిరిగి ఇంటికి రాలేదు, తిను నోటీస్ పంపించాడు. వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆమె ₹1 కోటి డిమాండ్ చేస్తే ఒక జడ్జిగా కోర్టులోకి వెళ్ళి బోనెక్కి నాది ఒక సమస్య అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇంటికి వచ్చి ఫ్యాన్కి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ప్రభుత్వాలు స్పందించలేదు, అట్లీస్ట్ అడ్వకేట్స్ కూడా ఆ రోజు మౌనం పాటించలేదు. అంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాము. ఇవన్నీ చూస్తుంటే అతుల్ సుభాష్ గారు చనిపోయారు, ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చి చనిపోయారు? ఆయనకేం న్యాయం జరిగింది? సో రీసెంట్గా ఒక కేసు తిరుపతిలో జరిగిందండి. ఒక అమ్మాయికి అన్నదమ్ములే డైవర్స్ ఇప్పించారు, భర్త కోల్పోయింది. తర్వాత ఆ ఆస్తిని మొత్తము పేర్లు చెప్పదలుచుకోలేదు.
అన్నదమ్ముల ఆస్తులు మొత్తం రాసుకున్నారు. 3 ఇయర్స్ బాబు, 5 ఇయర్స్ బాబు ఉన్నారు వాళ్ళకి. ఈరోజు అట్రప్లాప్ రోడ్డు పైన పడి రాజకీయ నాయకుల వెంట చుట్టూ తిరుగుతుందంటే, ఒక మహిళలకు ఏదైతే చట్టాలు రూపొందించబడి 498 కావచ్చు, గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటి చట్టాలను వీళ్ళు అనుగుణంగా చిన్న విషయాలకే వీళ్ళు కోర్టులకు వెళ్ళడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వీళ్ళకి మర్యాద ఇస్తారు, వాళ్ళకి మర్యాద ఇవ్వరు, మగవారికి మర్యాద ఇవ్వరు. వాడు ఐఏఎస్ చదువుకొని వాడు నిజంగా కంప్లైంటర్ అయ్యాడా, వాడు నిజంగా బాధ్యతతో కాదని కాదు, భార్య కంప్లైంట్ ఇచ్చిందంటే అక్కడికి వెళ్ళాడు అంటే అరే నువ్వు లేసి నిలబడు అంటున్నారు, గౌరవం ఇవ్వట్లేదు, వాళ్ళని కూర్చోబెట్టట్లేదు. నువ్వు ఐపీఎస్ ఐఏఎస్ అన్నీ పక్కన పెట్టు, నువ్వు ఇప్పుడు నీ భార్యని హింసించావు, నువ్వు హింసించావా లేదా పక్కన పెట్టు, అది ప్రూవ్ అవుతుందా లేదా తర్వాత విషయము, నువ్వు నిలబడు సమాధానం చెప్పుంటారు. వాళ్ళు మానసికంగా కృంగిపోతున్నారు. వాళ్ళకంటూ ఒక వేదిక కావాలి కదా. ఆ వేదిక అనేది ఒక సభ అనేది, లేదంటే గవర్నమెంట్ ద్వారా మేము ఈ సభాముఖంగా కోరుకుంటుంది అంటే వాళ్ళకి ప్రత్యేక చట్టాలు కావాలి, ఒక కమిషన్ కావాలి. మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏమిటంటే, ఏదైతే మహిళ ఉందో, ఒక మహిళ ఉంది కదా, ఒక భార్య మహిళ కాదు కదండి, ఒక చెల్లి మహిళ, ఒక అమ్మ మహిళ ఉంటుంది కదా. ఒక ఫ్యామిలీలో ఒక చెల్లి ఒక 5 days అయింటుంది మ్యారేజ్ అయ్యి, ఒక ఇన్సిడెంట్ చాలా ఈ ఇయర్లోనే ఒక 100 ఇన్సిడెంట్లు నేను చూశాను. వాళ్ళకందరికీ పరిష్కారం కూడా మాట్లాడాము, పోలీసుల ద్వారా కూడా మాట్లాడి కోర్టు దాకా వెళ్లకుండా పరిష్కరించడం కూడా జరిగింది. ఫోన్ కాల్స్ ద్వారా కూడా చాలా సమస్యలు. ఒక పోలీస్ ఆఫీసరు విజయవాడలో మ్యారేజ్ అయ్యింది, 3 months అమ్మాయి ఉండింది. ఆయన ఒక సిఐ క్యాడర్లో ఉన్నారు. ఆయన midnight to 1 o'clock కాల్ చేశారు. ఏంటండి ఎందుకు ఫోన్ చేశారు, మీరు ఒక ఆఫీసర్ కదా అంటే, నా బాధను ఎవరికి చెప్పుకోలేనమ్మా, నా కొడుకు ఇప్పుడు 5 నిమిషాల్లో చనిపోతాడు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎందుకు చనిపోతాడంటే, మమ్మల్ని 498 కేసు పెట్టేసింది, మమ్మల్ని అందరినీ హింసించింది, మా అబ్బాయి ఆ అవమానాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసేసుకుంటున్నాడంటే, ఆ అబ్బాయిని కాల్ చేసి మాటల్లో పెట్టుకొని ఎస్పీ గారికి లైన్ కలిపి మెల్లగా అబ్బాయిని ఓటో చేసుకుంటూ ఆ అబ్బాయిని ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చేదానికి 1 hour పట్టింది. 1 hour midnightలో కూడా 1 o'clock కాల్ మాట్లాడి రికవర్ చేసాం. తర్వాత బేబీ పుట్టింది. వీళ్ళని అసలు ఈ రోజుటికి ఆ ఫ్యామిలీకి దగ్గరగా కానివ్వలేదు, దూరం చేసేసారు. ఈ ఫ్యామిలీ ఒక పోలీస్ అయ్యుండి కూడా ఈ సెక్షన్ వల్ల వాళ్ళు హింసించబడ్డారు కదా. మరి అప్పుడు అక్కడ ఒక మగవాడు వెళ్ళి నాకు నిజంగా అన్యాయం జరిగిందని, వాళ్ళకి న్యాయం జరగట్లేదు, వాళ్ళకి వేదిక లేదు కాబట్టి మేము ముందుకు రావాల్సి వచ్చింది. వేదిక లేదు అనేసి అంటున్నారు, కానీ నిజంగా వాస్తవంగా జరిగి ఉంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే కోర్టు యాక్షన్ తీసుకుంటుంది, పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సమయం పడుతుంది కదండి. కోర్టు యాక్షన్ తీసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ లోపల ఇప్పుడు అడ్వకేట్స్ ఏం చేస్తున్నారు, కొంతమంది అడ్వకేట్స్, కొంతమంది కాదు 80% అడ్వకేట్స్ ఒక మహిళ కేసు తీసుకుంటే 3 కేసులు వస్తాయి. ఏది 498 వస్తుంది, డొమెస్టిక్ వైలెన్స్ వస్తుంది, మెయింటెనెన్స్, వాళ్ళకి డైవర్స్ ఇప్పిస్తే వీటన్నిటికీ మనీ వస్తుంది కదా. ఒక మగవాడి కేసు టేకప్ చేస్తే ఏమొస్తుంది, నీ దగ్గర నిజంగా ఆధారాలు ఉన్నా తారుమారు చేస్తున్నారు, వాళ్ళకి నేర్పిస్తున్నారు. నువ్వు ఇలా కేసు పెడితే నువ్వు గెలవలేవు, నువ్వు ఈ విధంగా మార్చి నువ్వు కేసు పెడితే నువ్వు గెలుస్తావు అంటే అప్పుడు ఎక్కడికి పోతారండి మగవారు? వారు ఎవరికి చెప్పుకుంటారు, ఎవరికి చెప్పుకోవాలి? పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ బాధని వింటున్నారా? అరే పోరా అంటే నవ్వుకుంటున్నారు. నిజంగా మగవాడికి జరిగింది. కొంతమంది మహిళలు కూడా హింసింపబడ్డారు, వాళ్ళకి అన్యాయం జరిగింది. నిజంగా హింసింపబడే మహిళలకి ఎక్కడా కోర్టులో న్యాయం జరగలేదు. హింసించబడకపోయినా ఇట్లా అడ్వకేట్స్ ద్వారా వెళ్ళిన మహిళలకు మాత్రమే న్యాయం జరిగింది. ఏం చెప్తారమ్మా మీరు, కొద్దిగా వయసులో ఉండేటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇప్పుడు కొత్త జనరేషన్కి సంబంధించినటువంటి చాలా వరకు కూడా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే వాళ్ళ సంపాదనలో కావచ్చు, లేదంటే వాళ్ళు పెరిగేటువంటి అట్మాస్ఫియరు అన్నిట్లో మేము సమాంతరంగా ఉంటాము అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొచ్చారు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సపోర్ట్లు ఉండేది వస్తున్నాయి. సో మగవారికి మాత్రమే అన్యాయం జరుగుతుందని చెప్పి ఇంతమంది బాధితులు వచ్చారు. దానికి మీరుగా ఒక గృహిణిగా ఏం చెప్తారు? సార్ నా పేరు నాగరత్న భాగవతారిణి, నేను హరికథ దాసుని. నాకు ఒక 36 ఏళ్ళ కొడుకున్నాడు, ఒకే ఒక్క కొడుకు. ఈ మధ్య అంటే ఒక 3 సంవత్సరాల క్రితము నా కొడుకును ఒక పెళ్ళైన ఆమెకి 25 సంవత్సరాల కూతురుంది, ఆమె భర్త రైల్వే ఎంప్లాయీ, నాకు 10 కోట్ల ఆస్తి ఉందనేసి నా కొడుకును వలలో వేసుకొని నానా విధములైనటువంటి 3 కేసులు పెట్టింది సార్. నా మీద కూడా కేసు పెట్టి నా కొడుకు నేను ఇద్దరము కూడా కోర్టుకు తిరుగుతున్నాము. ఇప్పుడు 30 వాయిదాలకు వెళుతున్నాము. రేపు కూడా నాకు వాయిదా ఉంది, లేకపోతే నాకు ప్రోగ్రాం ఉండే దాని వలన జూలైలో పెళ్లి చేసుకుంటానని పెళ్లి పత్రిక నా ఇంటికే తెచ్చి నేను బయట ఉన్నాను సార్, ఇంట్లోకి వచ్చే పరిస్థితి లేదు. నా కొడుకుని ఆమె ఎన్ని విధాలుగా ఒక ఆయుధంలాగా ఉపయోగించుకొని మీ అమ్మను చంపేసి వచ్చేయి, 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే నీకు కేసు లేకుండా మనం తీసుకుంటాము ఆస్తిని అమ్మేసి, కాబట్టి
నువ్వు అలా చెయ్యి, నేనున్నాను నీకు అని ఆమె ఎస్సీ ఎస్టీ కేసులు ఒకటి, ఇంకొకటి ఏదో ఒకటి మూడు కేసులు పెట్టింది సార్. నేను పెద్దగా చదువుకోలేదు, నేను 10వ క్లాస్ వరకే చదివాను. భారతం, రామాయణం, భాగవతం ఇవన్నీ కూడా చెప్తాను. నేను ఒక 45 ఏళ్ళ అనుభవం ఉంది నాకు. ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ నేను, ఒక రేడియో, ఆల్ ఇండియా రేడియోలో. ఇలాంటి పరువు కలిగినటువంటి నేను కూడా ఒక స్త్రీనే కదా సార్, ఒక కళాకారిని. అలాంటి మా ఇంటికి ఎన్నిసార్లు పోలీసులను పిలుచుకొని వచ్చి దౌర్జన్యం చేసి, బయట రావే నువ్వు, నిన్నేం చేస్తాను చూడు, నీ కొడుకు నా వలలో ఉన్నాడు, నువ్వేం ఏం చేసుకుంటావో చేసుకో అని ఇలాంటివన్నీ చేస్తూ ఒక స్త్రీగా ఆమెను చేతులెత్తి నమస్కారం చేసి, అమ్మ నువ్వు కూడా ఒక ఆడబిడ్డవి, నీకు కూడా ఒక కూతురు ఉంది, రేపు ప్రొద్దున నీ కూతురికి కూడా ఒక పెళ్లి కావాలి కదా, వద్దమ్మా నా బిడ్డను రేపు నాకు తలకొరువు పెట్టే నా కొడుకు లేకుండా చేస్తావా అని చెప్పి ఎన్నో విధాలుగా అడుక్కున్నాను సార్. ఏం జరగలేదు. పోలీసు వాళ్ళకి చెప్పాను, తర్వాత ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. కేసులు అయితే జరుగుతున్నాయి. ఆమెను పిలిపించి ఈరోజు కూడా ఒక్క మాట నువ్వు ఇలా తప్పు చేశావా అని నిలదీయలేదు కదా సార్. ఆడవాళ్ళ పోలీస్ స్టేషన్కి పిలిపించి నీ కొడుకు నన్ను పెళ్లి చేసుకోలేదు, నా ఇంటికి రాలేదు అని చెప్పి నన్ను పిలిస్తే ఆడవాళ్ళ పోలీస్ స్టేషన్కి కూడా నన్ను రప్పించారు సార్. 3 ఏళ్ళుగా కోర్టులు తిరుగుతున్నాను సార్ నేను. ఇంకా ఏం సార్, ఆమె మహిళే, నేను ఏజ్డ్ పర్సన్, నాకు 61 నాకు ఏజు. ఇలాంటి స్థితిలో నన్ను ఇలా బాధ పెట్టడం, నా కొడుకుని నీ వల్ల వేసుకొని ఇలా చేయడం ఎంతవరకు సబబు సార్? చరిత్రలో చింతామణి లాంటి వాళ్ళు, వేమన లాంటి వాళ్ళు ఆడవాళ్ళ మాయలో పడి మళ్ళీ వాళ్ళు యోగులయ్యారు. కాబట్టి నా బిడ్డను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుందా లేదా సార్? కాబట్టి నాకు ఇలాంటి బాధలు ఉన్నాయి. నేను కూడా కోర్టు తిరుగుతున్నాను సార్. మగవారికి కూడా సమాజం పట్ల అవగాహన ఉంది కదా, మళ్ళీ ఒక మహిళ వచ్చి ట్రాప్ చేసేంత పథకం వేసిందంటే ఆ ట్రాప్లో ఎట్లా పడిపోతాడు? అంటే ఇప్పుడు యూత్ ఎందుకు పడ్డాడు అనే దానికి సినిమాలు, తర్వాత పబ్బులు, ఇంకొకటి మరొకటి ఇలాంటి వాటితో వాళ్ళు ఎలా వలలో వేసుకుంటారో నాకైతే తెలియదు సార్. తల్లి 35 ఏళ్ళు పెంచిన కొడుకుని నా మాట వాడు వినలేదంటే, మధ్యలో వచ్చినటువంటి ఆమె ఒక 3 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఆ వలలో ఇలా పడ్డాడంటే దీనికి నేను ఏమని చెప్పాలి? నేను కూడా ప్రపంచం తిరిగాను, ఏమని చెప్పాలి అర్థం కాక కోర్టు తిరుగుతున్నాను. మహిళలు ఆ రకంగా ప్రభావితం కావడానికి భార్యలు వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కొడుకుని కోడల్ని ఎంతవరకు పరిమితం చేయాలో అంతవరకే పరిమితం చేయాలి. ఇంట్లో తల్లి పెత్తనం ఎక్కువైంది, వాళ్ళ కుటుంబ సభ్యుల పెత్తనాలు ఎక్కువైనాయి అని కూడా ఈ రకంగా భార్యలు మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. అటువంటి కేసులు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, ఏం చెప్తారు? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్, లేదని చెప్పట్లేదు. కానీ అందరూ అలాంటి వాళ్ళే లేరు కదా సార్. అలాంటి వాళ్ళే ఉన్నారు అని మనం అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని చెప్పలేదు. అలాంటి వాళ్ళకు కూడా కోర్టులు శిక్ష విధిస్తారు. కానీ అందరూ అలా కాదు కదా. నాలాగా మోసపోయి, నాలాగా బాధలు పడి, నాలాగా కొడుకును పోగొట్టుకొని ఈ ఊరిలోనే ఆమె నా కొడుకుతో తిరుగుతూ బండెక్కి, సార్ 12 లక్షల రూపాయలు నా ఇంట్లో బంగారుతో సహా ఎత్తుకొని పోయి ఆమెకి ఇచ్చేసాడు. ఇంట్లో ఈవెన్ టీవీ చీపురు కట్టుతో సహా ఎత్తుకొని పోయి ఆమెకి ఇచ్చేసాడు, బియ్యంతో సహా. ఇవన్నీ ఎలా చెప్పుకోగలం సార్ ప్రజలకి? అందుకే మీడియా నేను ఇందులో ఉపాధ్యక్షురాలు సార్, భార్య బాధ్యతల సంఘంలో నేను కూడా ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. సరే, వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ అంటే అందరూ కాదు, కొంతమంది భార్యల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలను తెరపైకి తీసుకొని వస్తూ మరెవరికి ఇలాంటి జరగకూడదు. ఎందుకంటే ఒక భార్య అనేది భర్తను టార్గెట్ చేస్తే అతని భవిష్యత్తుతో పాటు అతను ఇప్పటివరకు నిర్మించుకున్నటువంటి ఏదైతే ఫ్యూచర్ ఉంటుందో దాంతోపాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఆ ఒక ఫ్యామిలీ మొత్తం కూడా స్పాయిల్ అయ్యి వేరే రకమైనటువంటి ఒక ట్రాన్స్లో వెళ్ళేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి జరగకూడదు అనేటువంటి విషయం పైన ఏదైతే పురుషులు కూడా ఇబ్బంది పడితే భార్యల వల్ల దానికోసం కొత్త చట్టాలు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంటూ అందరూ కాదు, చాలామంది మహిళలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా పురుషులు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది భార్యలు పురుషులను టార్గెట్ చేసుకున్నటువంటి వారిని మాత్రమే మేము కొంత ఆశ్రయం ఇచ్చేటువంటి విధంగా వాళ్ళకి సహాయం చేసే విధంగా ఈ భార్య బాధితుల సంఘం ఉంటుందని చెప్పి కూడా వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.